నమస్కారం. వెల్కమ్ టు ఎంఓ న్యూస్. అవగాహన సదస్సు నిర్వహించిన డిఎస్పీ నాయుడుపేటలోని పోలేరమ్మ జాతర జూన్ 4వ తేదీ ఎన్నికల కౌంటింగ్ ఉండడంతో నాయుడుపేటలోని అత్యంత సమస్యాత్మక ప్రాంతమైన ఎన్ఎస్ఆర్ కాలనీ, విన్నమాల ప్రాంతాలలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందుగానే ప్రజలకు డిఎస్పీ శ్రీనివాస్ రెడ్డి అవగాహన సదస్సు నిర్వహించారు. సంస్థాత్మక ప్రాంతాలుగా ఉన్నటువంటి ఈ ప్రాంతాలలో ప్రజలు ప్రశాంతంగా జాతరను, ఎన్నికల కౌంటింగ్ను జరుపుకోవాలి అని, ఎటువంటి హింసాత్మకమైన సంఘటనలు జరగకుండా ప్రజలు జాగ్రత్తగా ఉండాలి అని, ముఖ్యంగా యువత ఎలాంటి గొడవలకు, వివాదాస్పదమైన చర్యలకు పాల్పడకుండా ఉండాలి అని డిఎస్పీ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మీ ఊర్లో మేము సిఆర్పిఎఫ్ పెట్టాం కదా, చూసారు కదా, ఎందుకు పెట్టాం మరి? కావాలి కదా, ఎవరు ఇలాంటి వాళ్ళే కదా, వాళ్ళిద్దరు ఎంత గొడవ అవుతుంది ఏమన్నా? ఇద్దరు ఉంటే చాలా తీవ్రంగా ఉంటుంది. ఊరికి ఎలక్ట్రిక్ బాగా లోపల కౌంటింగ్ జరుగుతుంది కదా, 4వ తేదీ ఏదో ఒక ఫలితం వస్తుంది కదా. మీకు ఇంకోటి ఏంటంటే మళ్ళీ జాతరగానే ఉంటుంది. ఈ నెల కానీ రేపు నెల కానీ జాతరగానే ఉంటుంది ఉంది కదా. అడుగుకుంటారు కదా, ఎవరైనా గొడవ జరిగితే ఏమవుతుంది? ఇక 10 ఏళ్ళు నిషేధం చేస్తారు, కలెక్టర్ గారు ఆర్డర్స్ ఇస్తారు నిషేధం అని. ఎండోమెంట్లు జరపరుగా విలేజ్ యాడిపేట టౌన్లో అంటే గొడవలు దిగుతారు, ముందు వీళ్ళే గొడవలుకుంటారు. కేసుల్లో కానీ ముందు మీరే ఉంటారు. ఏదైనా పెట్టుకోవాలి, ప్రశాంతంగా జరుగుతున్నప్పుడు పోలీసులు సహకరిస్తారు, బందోబస్తు ఇస్తారు, సహకరిస్తారు. అట్లా కాకుండా గొడవ జరిగి మీరంటే కాదు, మన కాన్స్టిట్యూన్స్ అంతా ఈ మండలంలో 6-7 విలేజ్లు, ఇలాంటి విలేజ్లో కొంతమంది ఇంతకుముందు గొడవలు జరిగినట్టు, ఇంతకుముందు మీకు ఆ అభిప్రాయం ఉంది, హిస్టరీ ఉంది. ఇలాంటి విలేజ్లో అందరూ మీటింగ్ పెడుతున్నాం. అవసరమైతే ఇల్లు కానీ సెర్చ్ చేస్తున్నాం. మాకు అనుమానాస్పదంగా ఏదైనా రాళ్ళు కానీ కొడవళ్ళు కానీ రేపు ముందుగానే మీకు ఆ ప్లాన్ ఉంటుంది కదా, చేయాలనుకున్న వాళ్ళకి ఆ ప్లాన్ ఉంటుంది కదా. అలాంటి ప్లాన్ ఉండే ముందే తెచ్చుకుంటుంటారు, అప్పుడప్పుడు తెచ్చుకోలేదు కదా. కొంతమంది అయిగానే తెచ్చుకుంటారు. చూసినారు కదా, హిమాచల్లో బాంబులు ఉన్నాయి, పెట్రోల్ సీసాలు ఉన్నాయా లేదా? అందుకే ఇప్పుడు డీసీ గారి ఉత్తర్వుల మేరకి పెట్రోల్ బంక్స్ కానీ లూజ్ ఎలక్షన్ కౌంటింగ్ అయ్యేంత వరకు లూజు అమ్మకూడదని చెప్పాము. అందరికీ నోటీసులు కానీ ఇచ్చాం. పెట్రోల్ బంక్స్లో అందరికీ లూజ్ ఎవరికి వేయకూడదు, బయట అమ్మకూడదు లూజు అని కానీ ఇచ్చాం. ఎందుకంటే ఇది సమస్యాత్మక ప్రాంతంగా, సమస్యాత్మక గొడవలు జరిగే ప్రాంతంగా ఉంది రికార్డ్స్లో. దాని మేరకే కదా మేము సిఏపిఎఫ్ పెట్టింది, సెంట్రల్ ఫోర్స్ పెట్టాం కదా, చూశారు కదా. అన్ని చోట్ల పెట్టారు కదా, టౌన్లో మీ ఊళ్ళో ఉంటే పెట్టాం. అంటే మీకు రికార్డ్స్ అట్లా ఉన్నాయి. సో దానికి అనుగుణంగా మీరు ఆ రికార్డ్స్ను పక్కకు పెడుతూ బాగా ప్రశాంతంగా జరుపుకున్నారు. ఏం గొడవ జరగలేదు కదా. అంతకుముందు అప్పుడప్పుడు జరిగినాయి కాబట్టి ఇప్పుడు